audio jungle. 2017 జనవరి 3న ఇచ్చాపురంలో ఈ కిడ్నీ సమస్యలపై మీరు మాట్లాడారు. నేను చాలా ఆశించాను మేము అనుకున్నది జరుగుతుందని. అలాగే 2017 జూలై 31న డాక్టర్ బృందంతో మరి సీఎం గారితో 2.5 గంటల సమావేశమైనప్పుడు ఇంకా మరి నాకు కొద్దిగా నమ్మకం కలిగింది జరుగుతుందని. కానీ నా నమ్మకం కంప్లీట్గా డిజాస్టర్ అయిపోయాయి. ఎందుకంటే మేము కోరుకున్నది మొదటి నుండి కూడాను ఏదీ జరగట్లేదు. డయాలసిస్ పెట్టారు, డయాలసిస్ పేషెంట్కి 2500 ఇస్తున్నారు. కానీ మేము అడిగింది ఏంటంటే ముందు ప్రాథమిక చికిత్స అనేది అవసరము, దానికి ఎక్కువ ఖర్చు అవ్వదు. గవర్నమెంట్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని వాడుకోమని ఆ రోజు జూలై 31నే చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడాను అది ఒక రూపం దాల్చలేదు. అలాగే మంచినీరు ఇస్తామన్నారు, ఇంతవరకు అందరికీ మంచినీరు అందలేదు. మరి నాకున్న సమాచారం ప్రకారము రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి కానీ ఇచ్చుంటే దాని ద్వారా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మరి వాటర్ సప్లై చేసి ఉండేవారు. అది జరగలేదు. రెండవది, ఇప్పుడు వాటర్ ఎక్కడి నుండి ఇస్తున్నారు? మళ్ళీ భూగర్భ జలాల నుండి ఇస్తున్నారు. భూగర్భ జలాల ద్వారా వస్తుందేమో అని ఒక డౌట్ ఉంది. అది పూర్తిగా రీసెర్చ్ వర్క్లోనే తేలలేదు. ఉపరితల వాటర్ ఇవ్వాలి, ఉపరితలం నీరు ఇవ్వాలంటే ఉన్నటువంటి ట్యాంకుల్ని బలోపేతం చేసి రిజర్వాయర్ని బలోపేతం చేసి ఇప్పుడు నదుల అనుసంధానం అని చెప్పారు. గత 2017 అక్టోబర్లో డిపిఆర్ కోసం 2.8 కోట్లు ఇచ్చారు. ఇంతవరకు ఆ డిపిఆర్ కూడా తయారవ్వలేదు. ఇవి ప్రభుత్వం చేయాలి. రెండో వైపు ఆ రోజు డాక్టర్ దుర్గారావు గారు మేము మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పాము, మాకు ఒక మంచి రీసెర్చ్ వర్క్ అనేది జరగాలండి. ఆ రీసెర్చ్ వర్క్ జరగాలంటే ఆల్రెడీ మరి నికరాగ్వా, శ్రీలంక, కోస్టారికా, బాల్కనస్ కంట్రీస్లోనూ కూడా ఉంది. అక్కడ కొంత వర్క్ జరిగింది. మరి శ్రీలంకలో అయితే స్వయంగా శ్రీలంక దేశ అధ్యక్షుడే దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నాడు. మరి ఇక్కడ కూడా సరే వాళ్ళు కాకుండా కనీసం హెల్త్ మినిస్టర్ ఒక అండర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి రీసెర్చ్ వర్క్ కానీ చేస్తే బాగుంటుందంటే ఆయన ఆ రోజు అన్ని వెంటనే లేదు, మనం తెప్పిద్దాం, అందరికీ ఒక 2 మీటింగ్లు పెడదాం, ఇక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడదాం, దాని నుండి మంచి అవుట్పుట్ తీసుకొని మనం రీసెర్చ్ వర్క్ చేస్తే ఆరంభిస్తామన్నారు. కానీ అది జరగలేదు. ఇప్పుడేంటంటే స్టేట్ గవర్నమెంటు టేరీ అనే సంస్థకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద, పర్యావరణమైన ప్రభావిత కారకాలపైన చేయమని చెప్పింది. మరి ఐసీఎంఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళేమో చాలా ఎమినెంట్ ప్రొఫెసర్ నెఫ్రాలజీ ఆయన ఆధ్వర్యంలో ఒక టీం పెట్టారు. ఈ 2 కోఆర్డినేషన్ ఎక్కడ జరుగుతుందనేది తెలియదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడాను నాకు కలుస్తామని 2 టీంలు కూడాను చెప్పడం జరిగింది, కానీ నాకైతే ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా కలలేదు. ఇది ఇప్పుడు మేము కోరుకుంది ఏంటంటే డయాలసిస్ చేస్తున్నారు, ఓకే కొంతవరకు, కానీ వాళ్ళు ఏది ఆఖరి దశలో. ఇప్పుడు ఒక కుర్రోడు నాడు బ్లూ షర్ట్ వేసుకొని, లేక బాబు ఇట్లా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.